ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. నిజామాబాద్ అర్బన్, రూరల్, బాల్కొండ, జుక్కల్, కామారెడ్డి, ఎల్లారెడ్డిలో భారీ వర్షం కురిసింది. దీంతో జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. వర్షం దాటి కామారెడ్డి జిల్లాలోని లింగంపేట పెదవాగు, బిక్కనూరు మండలంలోని ఎడ్ల కట్టవాగు, పల్వంచ మండలంలోని పల్వంచవాగు, రామారెడ్డి మండలంలోని గంగమ్మ వాగు, కన్నాపూర్ వాగు, రాజంపేట మండలంలోని కొండాపూర్ వాగులు జోరుగా ప్రవహిస్తున్నాయి. రాజంపేట మండలంలోని కొండాపూర్ గ్రామంలో 5 ఇండ్లు, మద్నూర్ మండలం సుల్తాన్పేటలో ఓ ఇల్లు కూలిపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు, బ్రిడ్జిల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల బ్యారికేడ్లను అడ్డంగా ఉంచారు. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన నిజాం సాగర్, పోచారం, కౌలాస్ ప్రాజెక్టుల్లోకి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి వరద నీరు చేరుతుంది. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి పలుచోట్ల చెట్లు విరిగిపోయాయి. సదాశివనగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో భారీ వర్షానికి 2 భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విరిగిపడ్డ చెట్లను ఎప్పటికప్పుడు పోలీసు సిబ్బంది తొలగిస్తున్నారు. జిల్లా అంతటా మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దంటూ జిల్లా కలెక్టర్ సూచించారు. సహాయక బృందాలను సిద్ధంగా ఉంచారు. టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేశారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంతో పాటు క్యాచ్మెంట్ ఏరియాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు 14,000 క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1065.90 అడుగులుగా ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 17.243 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న వరద నీరు భారీగా చేరుతోంది. మరోవైపు బోధన్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సోయాబీన్ పంటలు పూర్తిగా నీట మునిగాయి. పంట నష్టంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని కోరుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే నేపథ్యంలో వాతావరణ శాఖ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇటు జిల్లా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఇటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇక జిల్లా 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. ఇటు ప్రాజెక్టు జలాశయాలకు కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం అయితే నమోదైంది. వర్షపాతం 2 రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో అత్యధికంగా చెరువులకు జలకళ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఇక మెండోరాలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు అక్కడ దాదాపుగా 115 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ఈ రోజు కూడా అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనేది వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇటు వరదల తాకిడితో సిరికొండ మండలం కొండూరు వాగు వద్ద తాత్కాలిక రోడ్డు కోతకు గురైంది. ఆ రోడ్డు మరమ్మతులు చేసేందుకు అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. చెరువులు, కుంటల్లో కూడా భారీగా వర్షం నీరు చేరుతుంది. ఇక కామారెడ్డి జిల్లాలో అయితే ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్తో పోలిస్తే కామారెడ్డి జిల్లాలో కొద్దిగా ఎక్కువ శాతం వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు లోటు వర్షపాతం ఉన్న కామారెడ్డి జిల్లాలో ఇవాళ సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనట్లు కూడా అక్కడ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక చాలా మండలాలు అత్యధిక అంటే సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమోదైనట్లు కూడా చెప్తున్నారు. ఇక కళ్యాణి రిజర్వాయర్కి సంబంధించి వరద ప్రవాహంతో 2 గేట్లు ఎత్తి అక్కడ దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక దోమకొండ మండలం ఎడ్లకట్ట వాగు, నిజాం సాగర్ నల్లవాగు, షేర్ఖాన్ పల్లి వాగుతో పాటు లింగంపేటలోని పెద్దవాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగుల వద్దకు, చెరువుల వద్దకు ఎవరు కూడా వెళ్ళొద్దంటూ కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 375 ఇప్పటి వరకు 375 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు దాదాపుగా 401 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది సాధారణ అంటే లోటు వర్షం సాధారణం కంటే కొద్దిగా ఎక్కువ వర్షపాతం కురిసినట్లు కూడా చెప్తున్నారు. దాదాపు 5 మండలాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు
వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇటు ఉధృతంగా కురుస్తున్న వర్షాలకు ఇటు రైతన్నలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్నటి వరకు ఎల్లినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు సంతృప్తి చెందుతున్నారు. వర్షాల వల్ల తమ పంటలు కాపాడుకోవచ్చు అనేది హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక భారీ వర్షాలకు ఇటు శ్రీరామ్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాతో పాటు నిజాం సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలోనూ కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దాదాపు 7,000 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులకి వచ్చి చేరుతున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. దీంతో దాదాపుగా 17 టీఎంసీలకు నీటి మట్టం చేరుకుంది. శ్రీరామ్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 80 టీఎంసీలు ఉండగా దాదాపు ఇప్పటికే 17 టీఎంసీల నీటి మట్టం చేరింది. ఒక 24 గంటల వ్యవధిలో దాదాపుగా 1 టీఎంసీ నీరు వరద రూపంలో ప్రాజెక్టులోకి వచ్చి చేరినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. ఇక నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వరప్రదాయంగా చెప్తారు. నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా స్వల్ప వరద మొదలైంది. 3 రోజుల నుంచి కూడా వరద కంటిన్యూ అవుతుంది. దాదాపుగా 4,000 క్యూసెక్ల వరద రూపంలో ప్రాజెక్టులోకి కొత్త నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,405 అడుగులకు కాను ప్రస్తుతానికి 1,196 అడుగులు నీటి మట్టం ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఇక నీటి సామర్థ్యం 17 టీఎంసీల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం ఉండగా ఇప్పటికీ 7 టీఎంసీలు దాదాపుగా అంటే 1/2 టీఎంసీ వరకు కూడా ఈ వర్షాల వల్ల 1/2 టీఎంసీ నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరినట్లయితే అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటు నిజామాబాద్ కలెక్టరేట్తో పాటు కామారెడ్డి కలెక్టరేట్లోనూ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. వర్షాల వల్ల ఏదైనా ఇబ్బందులు ఉంటే సమాచారం ఇవ్వాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక ఫోకస్ పెంచారు. అధికారులు రివ్యూ నిర్వహిస్తున్నారు. ఎక్కడైనా ఇలాంటి ఇబ్బందులు ఉన్నా సమాచారం ఇవ్వాలని చెప్తున్నారు. ఇక నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి కూడా అధికారులు అయితే అలర్ట్ అయ్యారు. చాలా కాలనీలు నీటముని శివారు కాలనీలు లోతట్టు ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో కూడా ప్రత్యేక నిఘా అయితే ప్రత్యేక దృష్టి పెట్టారు. నిన్న కొన్ని కాలనీల్లోకి నీళ్లు చేరడంతో అధికారులు శివారు కాలనీ కావచ్చు మురికివాడల ప్రాంతాల పైన ప్రత్యేక ఫోకస్ పెట్టి అక్కడ నీరు చేరకుండా ఎప్పటికప్పుడు